నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన 3 టీ20 మ్యాచ్లో ఆమె నెలకొల్పిన రికార్డులు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం భారత మహిళా క్రికెట్లోనే కాదు, పురుషుల క్రికెట్లోనూ ఇప్పటి వరకు ఏ బౌలర్ సాధ్యం కాని మైలురాయిని ఆమె చేరుకుంది. బౌలింగ్లో మాయ చేస్తూ, బ్యాటింగ్లో మెరుస్తూ నిజమైన ఆల్రౌండర్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. అసలు దీప్తి శర్మ సాధించిన ఆ రికార్డులేంటి? మ్యాచ్లో ఏం జరిగింది? భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తన స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 150 వికెట్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, భారత పురుషుల జట్టులోని జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా ఇప్పటి వరకు టీ20లో 150 వికెట్లు తీయలేదు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్గా దీప్తి శర్మ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం వికెట్ల సంఖ్యలోనే కాదు, క్రికెట్ దిగ్గజాలను దాటడంలోనూ దీప్తి సత్తా చాటారు. ఈ మ్యాచ్ కు ముందు వరకు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ ఎలిస్ పెర్రీ 331 వికెట్లతో ముందంజలో ఉండేది. కానీ నిన్నటి ప్రదర్శనతో దీప్తి శర్మ ఆమెను అధిగమించి 333 వికెట్లతో ప్రపంచంలోనే 3వ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించింది. ఇక ఈ జాబితాలో దీప్తి కంటే ముందు ఇంగ్లాండ్కు చెందిన కేథరిన్ స్కేవర్ బ్రంట్, భారత దిగ్గజం జురన్ గోస్వామి మాత్రమే ఉన్నారు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 1000 పరుగులు, 150 వికెట్లు సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి క్రికెటర్గా దీప్తి శర్మ అరుదైన గుర్తింపు లభించింది. బౌలింగ్లో 151 వికెట్లు, బ్యాటింగ్లో 1100కు పైగా పరుగులు చేసి ఆల్రౌండ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అలాగే టీ20 ఫార్మెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆస్ట్రేలియాకు చెందిన ముగున్ షాట్ రికార్డును కూడా దీప్తి ఈక్వల్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. రేణుకా సింగ్ 4 వికెట్లతో చెలరేగగా దీప్తి శర్మ 3 వికెట్లు తీసి లంక వెన్ను విరిచింది. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ షఫాలి వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 42 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహకారంతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది. పురుషుల క్రికెట్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా మన మహిళా క్రికెటర్లు రికార్డులు సృష్టిస్తుంటే చూసి గర్వపడని భారతీయుడు ఉండడు. రాబోయే ప్రపంచ కప్ లో దీప్తి శర్మ ఇదే ఫామ్ కొనసాగించి భారత్ కు కప్ అందిస్తుందని ఆశిద్దాం.